ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇప్పుడు చెప్పమంటే నేనేం చెప్పలేను. మొదటిది. 2 పొత్తు ధర్మం అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందో పాటిస్తాం. అలాగే గెలుపు ధర్మం ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గెలుపు గుర్రానికి ఇచ్చి పొత్తు ధర్మం అని నిలబెట్టుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 98% స్ట్రైక్ రేట్ రావాలనుకున్నాడో అది నెరవేరదు తప్ప పొత్తులో ఏదో సీట్ ఇచ్చేసాం, మనకు అయిపోయింది కార్యక్రమం 24 సీట్లు ఇచ్చేసామని రేపొద్దున దెబ్బతింటే ఇద్దరికి కూడా నష్టమే కదా అది. అటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లో ఇంకా కూడా నిర్ణయాలు పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా దాని మీద మళ్ళీ అవసరమైతే మా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారదోలాలనే ఉద్దేశం అయితే మాకు కానీ జనసేన పార్టీకి కానీ ఎవరికి కూడా ఇందులో ఏ విధమైన ఇబ్బందులు లేవు. మొదటిది. 2 పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మమే. అలాగే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని ఏదైతే మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కోరిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి వాదన ఖచ్చితంగా నేను మా నాయకుల దగ్గర చేస్తానని చెప్పి తెలియజేస్తాను.